అయ్యా పవన్ కళ్యాణ్ గారు, రోడ్లపై స్పందించే మీరే సైదాపురం డేగపూడి ఈ రోడ్డును త్వరితగతిన చేయించాలి మహాప్రభో. నెల్లూరు జిల్లాలోని సైదాపురం డేగపూడి రోడ్డు 12 ఏళ్లుగా గోతుల రోడ్డు ప్రయాణం, 5 ఏళ్ల మైనింగ్ హెవీ లోడ్లతో దారుణంగా గోతులు బావులుగా మారి రోడ్డు అభివృద్ధి జరగడం లేదని తుమ్మల తలుపూరు రోడ్డు వద్ద హనుమాన్ జంక్షన్ లో ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కావాలి కావాలి మాకు డబల్ రోడ్డు అంటూ త్వరలో చేయాలి అంటూ ప్రజలు నిరసన గలమెత్తారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్తులు దుగ్గిశెట్టి సాయి శరణ్ మాట్లాడుతూ సైదాపురం డేగపూడి వరకు భారీ గోతులతో ఇబ్బంది పడుతున్నామని, రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో రోడ్లు చకచకా వేస్తూ ఉంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసి ఆశలు అడియాశలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపులేటి మల్లికార్జున్ మాట్లాడుతూ కోట్లాది రూపాయల ఖనిజం ఆదాయం చూసుకుంటున్నారే తప్ప రోడ్డు మాట పాతకు వింత కొత్తకు రోత అనే విధంగా రోడ్డెచ్చి మళ్లీ మొదలెట్టగానే సామెతగా ఆ రోడ్డును పట్టి పట్టనట్లు వదిలేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి 47 కోట్లు సిఎస్ఆర్ నిధులు వెనక్కి వెళ్లకుండా ఈ డబల్ రోడ్డు పనులను మొదలు పెట్టించాలని తుమ్మల తలుపూరు ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. మాది నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలుపూరు గ్రామం అండి. నా పేరు పయ్యాల వేణుగోపాల్. సైదాపురం నుంచి డేగపూడి వరకు రోడ్లు మరి గుంతలు పడి దారుణంగా ఉన్నాయి. ఆర్ఎన్బి వాళ్ళని కదిలిస్తే ఇదిగో చేస్తాం అంటున్నారు కానీ ఏం చేయట్లేదు. గుంతలు కూడా బోడ్చట్లేదు. దుమ్ము మరి లేస్తుంది. పక్కన దిగి సైడ్ దిగి ఎక్కేదానికి కూడా లేదు. మరీ దారుణంగా ఉన్నాయి. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలుపూరు గ్రామం అది. గత ప్రభుత్వంలో కూడా ఇక్కడి నుంచి ఖనిజ సంపద వేల కోట్లకి వెళ్ళిపోతుంది. కానీ డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి కనీసం తట్టడ మట్టి గడియకుండా గుంతలు అట్లే ఉన్నాయి. వీళ్ళు ఇదిగే ప్రాణాలు జనాలు పణంగా పెట్టుకొని పోవాల్సి వస్తుంది. పెద్దోళ్ళు అంటారు ఎవరో వస్తారు ఏదో చేస్తారు, ఎదురు చూసి మోసపోకుమా అని. కానీ మేము ఇప్పటికి కూడా మోసపోతూనే ఉన్నాము. ఎవరో వస్తున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏం లేదు. కనీసం ఇటీవల కాలంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించారు ఈ రోడ్ల వల్ల. గత నాయకులు కానీ ఎవరు కానీ ఇప్పటికి కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడి నుంచి వేల కోట్ల సంపద మాత్రం వెళ్తూ ఉంది మైన్లు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి గుంటలు మాత్రం ఎవరు అనుకోవడం లేదు. గత 4 నెలల కిందట వేరే వాళ్ళు ట్రావెల్స్ నడుపుకుంటూ వాళ్ళు జేసీ పెట్టి వాళ్ళ సొంత ఖర్చులతో బూడ్చుకున్నారే కానీ ఎవరు కూడా ప్రభుత్వం ఎక్కడెక్కడ స్పందించట్లేదు. ఏదన్నా ఒక కథ చెప్పబోతే ఎవరు అయ్యా రెడ్డి గారు వచ్చారు మళ్ళీ మొదటికి రాండి అని ఈ మధ్యకాలంలో ఒక దఫా వేశారు రోడ్డు, మళ్ళీ బిల్లులు కాలేదు ఆపారు, మళ్ళీ స్టార్ట్ చేశారు, మళ్ళీ ఆపారు. ఇదే విధంగా ప్రతిదీ అట్లే జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వంలన్నా మాకు దయ ఉంచి మాకు అధికారులు స్పందించి మాకు రోడ్లు ఇస్తే మేము వాళ్ళకే కృతజ్ఞతలు తెలుపుకుంటాము. గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాది నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలుపూరు. మాకు సైదాపురం నుంచి డేగపూడి వద్దకు రోడ్డు కావాల్సిందిగా మరీ కోరుతున్నాము. ఇది చాలా మంది నాయకులు వస్తున్నారు, పోతున్నారు, చేస్తున్నాం. మాకు మరీ కనీసం 13-14 సంవత్సరాలైంది రోడ్డు వేసి. ఎవరికి చెప్పబోయినా కూడా మాకు అసహ్యంగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా కార్యక్రమాలు చేయాల్సి వచ్చినా మరీ ఈ రోడ్డు ఏంది ఇంత దారుణంగా ఉంది, మీరు వేయించుకోలేకున్నారా? ఎక్కడెక్కడ వేస్తున్నారు రోడ్లు. ఈ రోడ్డు కనపడలేదా మాకు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇది మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వీడియో మీరు చూడవలసిందిగా కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏ వీడియో పంపించినా తొందరగా స్పందన తీసుకుంటున్నారు. ఈ వీడియో కూడా మీరు తొందరగా చూడాల్సిందిగా మరీ కోరుతున్నాం. ఈ వీడియో ఆయనకి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఇది మరీ దారుణంగా ఉంది. మరీ డెలివరీ పేషెంట్లు లేడీస్ వెళ్తున్నప్పుడైతే మరీ దారుణం. ఎన్నో దారుణాలు కూడా జరిగాయి. వాళ్ళు ఈ రోడ్డు వేయించుకోలేకున్నారు. మీరే కావాలంటే ఈ వీడియో బాగా తొందరగా చూసి కావాల్సిందిగా కోరుతున్నాం.